ఇప్పుడు కేంద్ర ప్రభుత్వం 2 కోట్ల ఉద్యోగాలు ఇస్తున్నది. 2 కోట్ల ఉద్యోగాలు ఇస్తున్నది 10 ఏళ్ల నుంచి ప్రజలకు వాగ్దానాలు ఇచ్చి నెరవేర్చకపోగా జరుగుతున్న సందర్భాలని ప్రజలు మాట్లాడుకునే క్రమంలో అసలు యూత్ మీద మీరు పాడిన పాట ఏంటి ఒకసారి పాడండి. యువతరం కదలాలి, యువతరం కదలాలి, అడుగు అడుగులోన బడుగు జీవులకు వండగా. కొన్ని వేల సంవత్సరాలుగా కులం పేరు మీద వెనకబాటుతనంగా ఉండే ఈ సమాజంలో కులం మీద ఒక పాట పాడి బీజేపీ కులాల మధ్యన మతాల మధ్యన చిచ్చు పెట్టుకుంటా చేరుతూ ఉంది. వర్తమానం ఛానల్కు స్వాగతం. నేను మీ ఉదయ్ కుమార్. ఈరోజు మన అతిథి పాటల గోపి. సామాజిక అణచివేతలకు గురవుతున్న పీడిత ప్రజల కోసం పాటకు ప్రాణం పోస్తున్న ఒక ఉద్యమకారుడు. ఎందుకంటే తను సామాజిక గీతాలు మాత్రమే పాడి ప్రజల్ని చైతన్యపరిచి సమాజంలో ఉండేటువంటి అణచివేతకు, పీడనకు, దోపిడికి, హింసకు గురవుతున్నటువంటి ప్రజల వైపు నిలబెడుతున్నటువంటి క్రమంలో ఆ పాటల గోపి ఒకసారి తనను మందలించేటువంటి ప్రయత్నం చేద్దాం. ఆ ప్రయత్నంలో భాగంగా నిరుద్యోగ సమస్య మీద, కుల సమస్య మీద, అదే రకంగా ఈ దేశంలో ఉండేటువంటి అసమానతలకు వ్యతిరేకంగా అనేక రకాల పాటలు, కొన్ని వందల పాటలు పాడినటువంటి సందర్భంలో మన పాటల గోపి దగ్గరికి వచ్చినాం. ఆ క్రమంలో ఒకసారి అడిగే ప్రయత్నం చేద్దాం. గోపి గారు బాగున్నారా? బాగుందండి. అసలు ఏంటి మీరు మీ గురించి బయట చాలా బాగా పాటలు పాడి ప్రజల్ని చైతన్యం చేస్తారని రిపోర్ట్ ఉంది. అదే క్రమంలో మీరు ఈ పాట కులం మీద వాడిన పాట, ఈ గాలికి ఏమున్నది, ఈ నేలకి ఏమున్నదని, యువతరమ అనే పాటలు కొన్ని ఉన్నాయి. దాంట్లో భాగంగా అసలు యువతరుల మీద, యువతి యువకుల మీద, అంటే ఈ రాష్ట్రమే కాదు ఈ దేశము, ప్రపంచం అంతా కూడా నిరుద్యోగ సమస్యతో కొట్టాడుతున్న క్రమంలో మన దేశంలో ముఖ్యంగా ఇప్పుడు కేంద్ర ప్రభుత్వం 2 కోట్ల ఉద్యోగాలు ఇస్తున్నది. 2 కోట్ల ఉద్యోగాలు ఇస్తున్నది 10 ఏళ్ల నుంచి ప్రజలకు వాగ్దానాలు ఇచ్చి నెరవేర్చకపోగా జరుగుతున్న సందర్భాలని ప్రజలు మాట్లాడుకునే క్రమంలో అసలు యూత్ మీద మీరు పాడిన పాట ఏంటి ఒకసారి పాడండి. ముందుగా వర్తమాన ఛానల్కి నమస్కారం. ఈ దేశంలో నిరుద్యోగం పట్టిపీడిస్తున్న సందర్భంగా బీజేపీ కేంద్ర ప్రభుత్వం అయినటువంటి సంవత్సరానికి 2 కోట్లు ఉద్యోగాలు ఇస్తామని చెప్పి ఊకదంపుడు ప్రగల్భాలు పలికింది. ఆ విధంగానే యువతీ యువకులు ఉద్యోగాలు ఇవ్వకపోవడంతో నిరుద్యోగంతో యువతీ యువకులు కొట్టుమిట్టాడుతున్న సందర్భంలో యువతరం కదలాలి అని చెప్పేసి ఈ పాట. యువతరం కదలాలి, యువతరం కదలాలి, అడుగు అడుగులోన బడుగు జీవులకు వండగా. యువతరం కదలాలి, యువతరం కదలాలి, యువతరం కదలాలి, ఉడుకు రక్త మోర్వలేదు స్వార్థపరుల చేతలను, పాలితులకు పాశమైన నేతల దుర్నీతులను, మంచిని తుంచేస్తున్న ధనదాసుల వంచనతో, మంచిని తుంచేస్తున్న ధనదాసుల వంచనతో, పిడికిలెత్తి మట్టుబెట్టి నీతిని నిలబెట్టేందుకు యువతరం కదలాలి, యువతరం కదలాలి, అడుగు అడుగులోన బడుగు జీవులకు వండగా. యువతరం కదలాలి, హామీల ఆశ చూపి వాగ్దానపు ఎరలు వేసి, కులాలుగా మతాలుగా మనుషులను విడదీస్తూ, అట్టడుగు శ్రమజీవుల జ్ఞానపు ఆసరాతో, అట్టడుగు శ్రమజీవుల జ్ఞానపు ఆసరాతో, నేతల వేషం వేసిన పీతలనని చెందుకు యువతరం కదలాలి, యువతరం కదలాలి, అడుగు అడుగులోన బడుగు జీవులకు అండగా. యువతరం కదలాలి, రక్షక భటులే భక్షక భటులైరి దేశంలో, ఆడవాళ్ళ హక్కులన్నీ అడవిలో నిరోధనలే. డబ్బున్నోళ్ళకి కోర్టులు అండదండలై నిలిచిన, డబ్బున్నోళ్ళకి కోర్టులు అండదండలై నిలిచిన,
నిప్పు లాంటి నిజాలను నిలదీసి అడగాలి. యువతరం కదలాలి, యువతరం కదలాలి, యువతరం కదలాలి. అడుగు అడుగులోన బడుగు జీవులకు అండగా యువతరం కదలాలి, యువతరం కదలాలి, యువతరం కదలాలి. ఓకే, థ్యాంక్ యూ. అదేవిధంగా ఈ దేశంలో కులం అనేది ఒకటి ఉంది. ఫర్ ఎగ్జాంపుల్, సుప్రీంకోర్టు జడ్జి మీద గవాయి మీద బూట్ విసిరేసిన సందర్భం ఒకటైతే, కిరణ్ కుమార్ హర్యానా ఐపీఎస్ అడిషనల్ డీజీపీ కులం ద్వారా నేను చనిపోతున్నా అని ఆత్మహత్య చేసుకున్న సందర్భం. దాంతోపాటు ఇప్పుడు గతంలో ఒక రాష్ట్రపతి గుళ్ళకు రానియకుండా తలుపులు వేసుకున్న సందర్భం రామ్నాథ్ కోవింద్. మొన్న రీసెంట్గా కూడా పుష్కరాలకు ఇది వివేక్ వాళ్ళ కొడుకు ఒక ఎంపీ ఉన్నాడు, అతన్ని కూడా తక్కువ కులం అని పుష్కరాలకు రానియ సందర్భంలో కొన్ని వేల సంవత్సరాలుగా కులం పేరు మీద వెనకబాటుతనంగా ఉండే ఈ సమాజంలో కులం మీద ఒక పాట పాడి ఈ దేశంలో కులం మతం అని అనేక రకాలుగా చర్చలు పెట్టి కుట్ర ప్రేరేపిస్తూ ఉంది. ముఖ్యంగా బీజేపీ ఆర్ఎస్ఎస్ భావజాలాన్ని ఈ దేశ ప్రజలకి తెలియజేయాలని చెప్పేసి చెప్తూ బీజేపీ కులాల మధ్యన మతాల మధ్యన చిచ్చు పెట్టుకుంటా చేరుతూ ఉంది. ఆ విధంగానే భారతదేశాన్ని ఒక లౌకిక దేశం అంటా ఉన్నాం. మతం అనేది లౌకికత్వం, వ్యక్తిగతం, ఎవరి వ్యక్తిగతం అలాది అంటా ఉన్నాం. కానీ ఈ దేశంలో హిందూ మతమే ఉండాలి, ఈ దేశంలో ఆర్ఎస్ఎస్ఏ ఉండాలి, ఇక ఇతర మతస్థులు ఉండడానికి వీల్లేదు. ఇతర మతస్థులు అయితే ఏ బంగ్లాదేశ్కో ఏ పాకిస్తాన్కో వెళ్ళిపోవాలని చెప్తా ఉంది. కానీ ఈ దేశంలో ఉంటే, ఈ దేశంలో ఒక హిందూ మతంగా మత మార్పిడి చేసుకుంటే కానీ, నువ్వు మతం మారితే కానీ దేశంలో ఉంటావు, లేకపోతే ఈ దేశంలో ఉండడానికి వీల్లేదు, ఏ పాకిస్తాన్కో ఏ బంగ్లాదేశ్కో వెళ్ళిపోవాలి అని చెప్పేసి చెప్తూ బీజేపీ కుట్ర పన్నుతూ ఉన్నది. అందుకని ఆ కుట్రలో భాగంగానే కేవీపీఎస్ సామాజిక సంఘం తెలంగాణ రాష్ట్ర కమిటీ ఆధ్వర్యంలో అనేకమైన సమరశీల పోరాటాలు చేస్తూ ఉంది. అందులో భాగంగానే గాలిది ఏ కులం, ఈ నేలది ఏ కులం, అందరికీ ఏముంది, ఏ కులం అందరూ ఒక సమానులే, కులం లేదు మతం లేదు, కులం వద్దు మతం వద్దు, సమతేమన్నా సరిహద్దు అని చెప్పేసి చెప్తూ, గాలిది ఏ కులము, ఈ నేలది ఏ కులము, ఈ నేలది ఏ కులము, నేలన నిల్చి గాలిని పీల్చే మనిషికెందుకు ఏ కులము, మనిషికెందుకు ఈ కులము, గాలిది ఏ కులము, ఈ నేలది ఏ కులము, ఈ నేలది ఏ కులము, ఎగిరే పక్షిది ఏ కులము, పూసే కోయిల ఏ కులము, పూసే పున్నమిదే కులము, పూసే పున్నమిదే కులము, అరవిరిసిన నవ్వులదే కులము, గాలిది ఏ కులము, ఈ నేలది ఏ కులము, ఈ నేలది ఏ కులము, ప్రకృతికి లేదు ఏ కులము, పాడి పంటకు లేదు ఏ కులము, ప్రకృతికి లేదు ఏ కులము, పాడి ప్రకృతికి లేదు ఏ కులము, పాడి పంటకు లేదు ఏ కులము, కష్ట సుఖములకు లేని కులములు, కష్ట సుఖములకు లేని కులములు, మనిషికి ఇచ్చును హలము, గాలిది ఏ కులము, ఈ నేలది ఏ కులము, ఈ నేలది
ఏ కులము నేలన నిల్చి గాలిని పీల్చే మనిషికెందుకు ఈ కులము మనిషికెందుకు ఈ కులము గాలిది ఏ కులము ఈ నేలది ఏ కులము ఈ నేలది ఏ కులము అనుయుగంలో అడుగిడినా కూడా వదలని వ్యాజ్ఞాలు అనుయుగంలో అడుగిడినా కూడా వదలని వ్యాజ్ఞాలు విజ్ఞతతో ఎదిరించినప్పుడే ప్రగతికి సోపానాలు గాలిది ఏ కులము ఈ నేలది ఏ కులము ఈ నేలది ఏ కులము ఏ గ్రంథాలు వెదజల్లినవో మనిషిలో ఈ తేడాలు ఏ గ్రంథాలు వెదజల్లినవో మనిషిలో ఈ తేడాలు ఏ ఛాందస్సులు రగిలించారో తరతమ భేదాలు గాలిది ఏ కులము ఈ నేలది ఏ కులము ఈ నేలది ఏ కులము నేలన నిల్చి గాలిని పీల్చే మనిషికెందుకు ఈ కులము మనిషికెందుకు ఈ కులము గాలిది ఏ కులము ఈ నేలది ఏ కులము ఈ నేలది ఏ కులము ఈ నేలది ఏ కులము. థ్యాంక్ యూ. అదేవిధంగా కులం మీద కూడా అద్భుతంగా పాడిండ్రు కదా. ఇప్పుడు కేంద్ర ప్రభుత్వం డార్విన్ సిద్ధాంతాన్ని పుస్తకాల నుంచి తీసేసింది. అంటే జీవ పరిణామ సిద్ధాంతం ప్రకారంగా డార్విన్ ఏమంటాడు, ఒక జీవి నుంచి మరొక జీవి కొన్ని వేల సంవత్సరాలుగా పరిణామం చెంది మనిషింత రూపాంతరం చెందు అనే ఒక శాస్త్రీయబద్ధమైనటువంటి సమాచారాన్ని ప్రపంచానికి అందించడం వల్ల ఈ ప్రపంచం యొక్క జ్ఞానము మన అకాడమిక్ పుస్తకాల్లో పెట్టిండ్రు అనుకున్నప్పుడు డార్విన్ సిద్ధాంతం బీజేపీ వాళ్ళు తీసేసినప్పుడు దాని మీద ఒక అద్భుతమైన పాట ఉంటుంది, ఆ చల్లని సముద్ర గర్భం అని. దాని మీద మీకు తెలిసిన అవగాహనతో పాటు ఒక ఆ చల్లని సముద్ర గర్భం దాచిన బడభానలమెంతో, ఆ నల్లని ఆకాశంలో కానరాని భాస్కరులెందరో. ఆ చల్లని సముద్ర గర్భం దాచిన బడభానలమెంతో, భూగోళం పుట్టుక కోసం రాలిన సురగోళాలెన్నో, ఈ మానవ రూపం కోసం జరిగిన పరిణామాలెన్నో. ఆ భూగోళం పుట్టుక కోసం రాలిన సురగోళాలెన్నో, ఈ మానవ రూపం కోసం జరిగిన పరిణామాలెన్నో. ఒక రాజును గెలిపించుటలో ఒరిగిన నరకంఠాలెన్నో, ఒక రాజును గెలిపించుటలో ఒరిగిన నరకంఠాలెన్నో. కులమతాల సుడిగుండాలకు బలి అయిన పవిత్రులెందరో. ఆ చల్లని సముద్ర గర్భం దాచిన బడభానలమెంతో, ఆ నల్లని ఆకాశంలో కానరాని భాస్కరులెందరో. ఆ చల్లని సముద్ర గర్భం దాచిన బడభానలమెంతో.
మానవ కళ్యాణం కోసం పనమోచిన రక్తం ఎంతో రణరక్క శిఖరాలను రాల్చిన ప్రతి ప్రాణాలెన్నో ఆ ఆ మానవ కళ్యాణం కోసం పనమోర్చిన రక్తం ఎంతో రణరక్క శిఖరాలను రాల్చిన ప్రతి ప్రాణాలెన్నో ఆ ఆ మానవ కళ్యాణం కోసం పనమోర్చిన రక్తం ఎంతో రణరక్క శిఖరాలను రాల్చిన ప్రతి ప్రాణాలెన్నో కడుపు కోతతో అల్లాడిన కన్నులలో విషాదమెంతో కడుపు కోతతో అల్లాడిన కన్నులలో విషాదమెంతో గాయపడిన కవి గుండెలలో గాయపడిన కవి గుండెలలో రాయబడిన కావ్యాలెన్నో ఆ చల్లని సముద్ర గర్భం దాచిన బడబానలమెంతో ఆ నల్లని ఆకాశంలో కానరాని భాస్కరులెందరో ఆ చల్లని సముద్ర గర్భం దాచిన బడబానలమెంతో అన్నార్థులు అనాథలుండని ఆనవయుగమదెంత దూరం కరువంటూ కాటకమంటూ కనిపించని కాలాలెప్పుడో ఆ ఆ అన్నార్థులు అనాథలుండని ఆనవయుగమదెంత దూరం కరువంటూ కాటకమంటూ కనిపించని కాలాలెప్పుడో పసిపాపల నిదుర కనులలో ముదిరిన భవితవ్యం ఎంతో ధనవంతుల దుర్మార్గాలకు దగ్ధమైన బ్రతుకులు ఎన్నో ఆ చల్లని సముద్ర గర్భం దాచిన బడబానలమెంతో ఆ నల్లని ఆకాశంలో కానరాని భాస్కరులెందరో ఆ చల్లని సముద్ర గర్భం దాచిన బడబానలమెంతో. పాటల గోపి గారు నిరుద్యోగం మీద, కులం మీద, పరిణామం మీద అద్భుతమైన పాటలు అందించిన ప్రత్యేకమైన ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నాం. ఇటువంటి పాటలు ఇంకే మరెన్నో సమాజం కోసం, సామాజిక చైతన్యం కోసం విప్లవ గీతాలు ఆలపించాలని కోరుకుంటూ మా ఛానల్కి వచ్చినందుకు, మాకు ప్రత్యేకంగా తన అభిప్రాయాలు వెలిగించుకొని తన పాటలు మాకు అందించినందుకు వర్తమానం ఛానల్ తరఫున ప్రత్యేకమైనటువంటి ధన్యవాదాలు తెలియజేస్తూ ఇంతటితో ఈ కార్యక్రమాన్ని ముగిస్తాం.